జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. అనుకూలంగా ఉన్నంతకాలం అందరికీ అయిన వాళ్లమే. వాస్తవాలు మాట్లాడితేనే పరాయి వాళ్ళం, పగవాళ్లం అయిపోతాం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, ఫిబ్రవరి 25, 2026, బుధవారం. తిథి నవమి, రాత్రి 2:40 వరకు. తదుపరి దశమి. నక్షత్రం రోహిణి, మధ్యాహ్నం 1:38 వరకు. తదుపరి మృగశిర. యోగము విష్కంభం, రాత్రి 1:28 వరకు. తదుపరి ప్రీతి. కరణం బాలవ, మధ్యాహ్నం 3:45 వరకు. తదుపరి కౌలవ, రాత్రి 2:40 వరకు. తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 6:28. సూర్యాస్తమయం సాయంత్రం 6:13. చంద్రోదయం మధ్యాహ్నం 12:10. చంద్రాస్తమయం రాత్రి 1:58. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12:21 నుండి 1:49 వరకు. యమగండం ఉదయం 7:56 నుండి 9:24 వరకు. గుళిక కాలం ఉదయం 10:52 నుండి మధ్యాహ్నం 12:21 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:57 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. వర్జము సాయంత్రం 6:54 నుండి 8:24 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 10:38 నుండి మధ్యాహ్నం 12:08 వరకు. తిరిగి రాత్రి 3:55 నుండి 5:25 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:50 నుండి 5:39 వరకు. శుభ గడియలు ఉదయం 9:25 నుండి 10:50 వరకు. తిరిగి సాయంత్రం 4 నుండి 6:50 వరకు. ఫిబ్రవరి 25 బుధవారం. ఈ రోజు ఉన్న తిథి నవమి, రాత్రి 2:40 వరకు ఉంది. తదుపరి దశమి. నవమి రిక్తతిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. తదుపరి వచ్చే దశమి మంచి తిథి. ఈ రోజు రోహిణి నక్షత్రం మధ్యాహ్నం 1:38 వరకు ఉంటుంది. తదుపరి మృగశిర. బుధవారం రోహిణి నక్షత్రం కలయికతోనూ ఇంకా బుధవారం మృగశిర నక్షత్రం కలయికతోనూ సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. ఈ సర్వార్థ సిద్ధి యోగం ఈ రోజంతా ఉంటుంది. దశమి తిథి ఉన్న సమయంలో దుర్ముహూర్తాలు పోను, మిగిలిన సమయం శుభకార్యాలకు అనుకూలంగానే ఉంటుంది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలోనూ సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు రాత్రి 12:54 వరకు వృషభ రాశిలోను, తదుపరి మిథున రాశిలోను, సూర్యుడు కుంభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 12:54 వరకు తులా రాశి వారికి, తదుపరి వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 12:54 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు తిథి ఏంటో కామెంట్స్ లో తెలపండి.
ఈరోజు ప్రత్యేకతలు. 1998వ సంవత్సరంలో ఆకాశవాణి టెలిఫోన్ చేస్తే వార్తలు చెప్పే విధానం ప్రవేశపెట్టింది. తెలుగు సినీ నిర్మాత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బి నాగిరెడ్డి గారి వర్ధంతి, సినీ నటి దివ్యభారతి గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 25 బుధవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రాకుండా చూసుకోవాలి. వృషభ రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మిథున రాశి పాత పనుల్లో కదలిక రావచ్చు. కర్కాటక రాశి చేపట్టిన పనులు నిదానంగా సాగే అవకాశం ఉంది. సింహరాశి లాభం ఉంటుంది. కన్యా రాశి మంచి మనసును చాటుకుంటారు. తులారాశి పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా ఉండాలి. వృశ్చిక రాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. ధనుస్సు రాశి ప్రశాంతంగా గడుపుతారు. మకర రాశి మానసిక అలజడిగా ఉండవచ్చు. కుంభరాశి రాబడి ఉంటుంది. మీనరాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.